హాయ్ ఫ్రెండ్స్, మనతో ఉన్నారు శ్రీకాంత్. ఈరోజు ఆయన మనం ఒకటి అడగబోతున్నాం. తన ఫస్ట్ లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయిందని. ఓకే. హాయ్ శ్రీకాంత్ గారు, హాయ్ అండి. మీకు లవ్ స్టోరీ ఏమైనా ఉందా? లవ్ స్టోరీ అంటే అందరికీ ఉండేదే కదా. నాకు ఉంది. ఎయిత్లో స్టార్ట్ అయింది. ఓకే. యాక్చువల్గా ఎయిత్లో వన్ సైడ్ లవ్. తర్వాత 2 years తర్వాత 10th యాక్సెప్ట్ చేసింది లవ్. 10th అంటే 2 years గ్యాప్ తీసుకున్నారు. ఆ, ఓకే. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, తను ప్రపోజ్ చేసిందా? ఫస్ట్ నేనే చేశాను. Hmm. ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. తర్వాత 2 years తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి యాక్సెప్ట్ చేసింది. అలా నడుస్తూ ఉంది. మేము ఇంటర్లో ఒకే కాలేజ్ తీసుకున్నాము, ఎంపీసీ గ్రూప్. ఇద్దరు. ఓకే. అలా నడుస్తూ ఉంది. అప్పట్లో గ్రీటింగ్ కార్డ్స్ అవి ఉండేవి బాగా. లవ్ లెటర్ New Year. బాగా అలచలే ఉండేది కదా. న్యూ ఇయర్ వస్తే గ్రీటింగ్ కార్డ్స్ పంచుకోవడం. అలా ఒకరోజు వాళ్ళ తమ్ముడు చూశాడు. ఇది మీరు లవ్ లెటర్ రాయడం చూసారా, గ్రీటింగ్ ఇచ్చాను, అందులో ఐ లవ్ యూ అని రాశాను. ఓ షట్. మొత్తం అయితే ఇప్పటి వరకు ఎవరికి తెలీదు, మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అయితే. వాళ్ళ ఇంట్లో చెప్పేశాడు తీసుకెళ్ళి. ఇంకా ఆ రోజు చూడాలి నా భయం. ఓకే. అసలు గుండె మామూలు కొట్టేసుకోలే. అది ఎలా కొట్టుకుందో మీకు తెలియదు అంటారు. అసలు కంట్రోల్ చేయలేకపోయాను. ఏం చేయాలో తెలియక ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోయాను. అప్పుడేమన్నా సిట్టింగ్స్ ఏమైనా ఉండయా, మందు తాగడం అలాంటివి? యాక్చువల్గా నాకు అప్పటి వరకు అలవాట్లేదు. అలా బాధపడుతుంటే ఫ్రెండ్సే ఫోర్స్ చేసి బీర్ తాగించారు. అప్పుడు అరౌండ్ ఏ ఇయర్లో జరిగిందంటారు? నాకు ఒక 18 years ఉంటాయి. మీకు 18 years అంటే మేబీ 2012 ఆ టైమా? ఉండొచ్చు. ఓకే. సో అప్పుడు తాగేసి మీరు ఏంటి అలా అమ్మాయికి ఫోన్ చేశారా, లేకపోతే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయారా? యాక్చువల్గా నాకు తాగిన తర్వాత పడుకుండిపోయా. పొద్దున్న లేచి చూసేసరికి ఎక్కడున్నానో అర్థం కాలేదు. ఓకే. ఇంట్లోంచి కాల్స్ వచ్చాయి, మెసేజెస్ వచ్చాయి. ఫోన్ ఆన్ చేసి చూసాను, ఎక్కడున్నాడు వీడు అని. కంగారు పడతా ఉంటారు కదా. ఆటోమేటిక్గా ఫోన్ చేసి చెప్పాను, ఇలా ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను, ఎగ్జామ్స్ కదా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను. ఓకే. సరేలే అని చెప్పేసి. సరే, ఆ ఇంట్లో తెలిసిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? లైక్ అమ్మాయి కానీ, అమ్మాయి వాళ్ళ బ్రదర్ కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా రియాక్ట్ అయ్యారా? వాళ్ళ బ్రదర్ వెళ్ళి చెప్పిన తర్వాత అమ్మాయిని బాగా స్ట్రిక్ట్గా చేశారు. టార్చర్ చేసి ఉంటారు. అసలు బయటికి వెళ్ళినా వాళ్ళ తమ్ముడిని తోడిచ్చి పంపించేవారు. అబ్బా, మీకైతే మీకు కలవడానికి ఛాన్స్ ఉండేది కాదు, మాట్లాడడానికి ఛాన్స్ అసలు చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయేది అమ్మాయి. అయ్యో. అలా ఒక 1 year గడిచింది. అప్పటికి మా ఇంటర్ అయిపోయింది. అమ్మాయి బీటెక్ సీట్ వచ్చింది మల్లారెడ్డి కాలేజ్. ఓ, ఇక్కడ హైదరాబాద్. నైస్. సివిఆర్ కాలేజ్. నేను యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ పోయింది నాది ఇంటర్లో. అయ్యా, ఇంకా వేరే ఉంటది కదా అయితే స్టోరీ. ఇంకా కాలేజీ లేదు, ఏం లేదు. అమ్మాయి డైలీ కాలేజ్కి వెళ్ళేది. నేను వెళ్ళి బస్ స్టాప్లో నిల్చొని టీ తాగుతూ చూస్తూ ఉండేది. కానీ అమ్మాయి చూసేది, చూడనట్టుగా వెళ్ళిపోయేది. ఇంకా వాళ్ళ ఇంట్లో తెలిస్తే మళ్ళీ గొడవలు అవుతాయి అన్న ఉద్దేశంలో ఉంది. అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది, మీరంటే ఇష్టం ఉంది, ఇంకా ఉంది. ఓకే. సో మ్యారేజ్ ఏమైనా అయిందా అమ్మాయికి? లేదు, ఇప్పుడు బీటెక్ అయిపోయింది. జాబ్ చేస్తుంది. మరి మీరు వెళ్ళి అడగపోయారా? లైక్ మీ అమ్మాయిని చేసుకుంటాం, మీకు అంత ఇష్టమైనప్పుడు అమ్మాయి కూడా మేము లవ్ చేస్తుంది కదా. ఇప్పుడు అమ్మాయి మేము లవ్ చేస్తుంది, మీరంటే ఇష్టం, మీకు అమ్మాయి అంటే ఇష్టం. మరి మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో అడగపోయారా, నేను మీ అమ్మాయిని చేసుకుంటాను అని? అంటే ప్రస్తుతానికి నేను సెట్ అవ్వాలి, సెట్ అయ్యాక అడుగుదామని చెప్పేసి ఉన్నా. కానీ అమ్మాయి నుంచి కూడా నాకు కోఆపరేషన్ ఉంటే ఏదన్నా అడగచ్చు. అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుందని తెలుసు, కానీ డైరెక్ట్గా మాట్లాడాక దగ్గర 4 years అవుతుంది. సో సాడ్ అండి నిజంగా శ్రీకాంత్ గారు. ఓకే. అంటే ఇప్పటికీ తను వచ్చి పెళ్లి చేసుకోమంటే మీరు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? రెడీగా. అంటే మీ ఇంట్లో ఓకేనా? మా ఇంట్లో ఓకేనా అంటే ఒప్పుకోరు. పేరెంట్స్ అన్నాక ఒప్పుకోరు ఎవరు. అంటే అది కాక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే అసలు ఒప్పుకోరు. క్యాస్ట్ వేరు మళ్ళీ. అవునవును. అవి విలేజ్ అనుకుంటా కదా, విలేజ్ లో బాగా పాటిస్తారు ఇవి. విలేజ్ లో కంపల్సరీ ఉంటాయి అవి. మా ఇంట్లో ఒప్పించవచ్చు, కాకపోతే ఫస్ట్ అమ్మాయి ఒప్పుకోవాలి కదా. అమ్మాయి కాన్ఫిడెంట్గా ఉంది అంటే నేను రెడీ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఓకే. సో వాళ్ళ బ్రదరు
ఆ గ్రీటింగ్ కార్డ్ చూడడం వల్ల మీ లవ్కి ఎండ్ పడిందని మీరు అనుకుంటున్నారు. ఆ ఎండని కాదు, చూడకపోయింటే అమ్మాయి కూడా నాకు రిప్లై ఇచ్చేదేమో. అంటే అన్న మీరు అంటే నాకు డౌట్, ఆల్రెడీ మీరు ప్రపోజ్ చేశారు, మీరు మాట్లాడుకున్నారా లవ్ అని, జస్ట్ ఓన్లీ గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడమేనా? నేను యాక్చువల్గా గ్రీటింగ్ కార్డులో ఐ లవ్ యూ అని రాసి ఇచ్చాను. ఆ, అమ్మాయి తీసుకున్న తర్వాత వాళ్ళ తమ్ముడు చూశాడంట, ఇంట్లో చెప్పాడు. అమ్మాయి రిప్లై ఇద్దాం అనుకుందా లేదా తెలియదు నాకు, ఇంకా అచ్చా. అక్కడి వరకే ఎండ్ అయిపోయింది. అసలు యాక్చువల్లీ అంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసు, తెలుసు, బట్ బయటపడలా. బయటపడలే. నేను నువ్వంటే నాకు కూడా ఇష్టమే, మన ఇద్దరం ట్రావెల్ అవుదామని. అమ్మాయికి ఉందో లేదో తెలియదు, బట్ మీరు అనుకుంటున్నారు తనకు కూడా మీ మీద లవ్ ఉంది అని. ఉంది అని తెలుసు నాకు, తెలుసు, but- కానీ నేను చెప్పగలను. ఉమ్, ఏంటి అంటే ఇంట్లో వాళ్ళకి భయపడుతుందని ఒక చిన్న డౌట్ అంతే. మరి మీరు వాళ్ళ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, తన ఫ్రెండ్ తెలుసు, వాళ్ళ ఏమన్నా ట్రై చెప్పారా? అలా కూడా ట్రై చేశాను. ఉమ్, అమ్మాయి మాత్రం ఏం రిప్లై ఇవ్వట్లేదు, నాకు అంటే అవ్వట్లేదు. రెస్పాండ్ Maybe అవ్వట్లేదు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు, లైక్ ఇంట్లో తెలిసాక. అంటే ఇంట్లో వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్ చేశారు అమ్మాయికి. ఓకే, బాగా వార్నింగ్ ఇచ్చింటారు నాకు తెలిసి, కొట్టింటారు కూడా. అవునవును. దట్టు ఇది జరిగింది కూడా ఇంటర్మీడియట్ లో, అంటే అప్పుడు ఈ వయసులో అంటే సోషల్ మీడియాలో కూడా బాగా చెక్ చేసా, ఇన్స్టాగ్రామ్ వాటికి మెసేజ్ పెడితే కూడా రిప్లై లేదు, అన్నిట్లలో బ్లాక్. చూస్తున్నారా మీ మెసేజ్లు? లేదు, చూసారు కొన్ని రోజులు, తర్వాత బ్లాక్ చేశారు నెంబర్. బ్లాక్ చేసేసారు. తనే అని మీకు ఏమైనా తెలుసా? తనే బ్లాక్ చేసి, మేబీ ఇప్పుడు వాళ్ళ బ్రదర్ వాడొచ్చు కదా. ఉండొచ్చు మరి, బ్లాక్ చేసింది ఎవరో తెలియదు కానీ ఉమ్, నెంబరు అన్ని, ఇన్స్టాగ్రామ్లో ఐడి, వాట్సాప్లో నెంబర్ అన్ని బ్లాక్. అన్ని బ్లాక్. నేను అన్ని రకాలుగా ట్రై చేశాను, అంటే మీ ద్వారా మీరు అమ్మాయికి ఎలా రీచ్ reach అవ్వాలని అన్ని అవ్వాలి. ప్రయత్నాలు చేశారు, అన్ని చేశాను. బట్ అక్కడ నుంచి ఏం రెస్పాండ్ రావట్లేదు. కానీ అట్టప్పటికి అలా రావట్లేదని మీరు మర్చిపోలేదు. తనని ఫస్ట్ ఎంత లవ్ చేశారో స్టిల్ నాకు తెలిసి ఇప్పుడు కూడా అదే లవ్ ఉంది అనుకుంటా. ఇంకా ఎక్కువ ఇప్పుడు. ఇప్పుడు ఇంకా, కానీ మీలాంటి లవ్ స్టోరీ చాలా తక్కువ రావాలండి, ఎందుకంటే వన్ సైడ్ లవ్ అనేది చాలా పెయిన్ఫుల్ది. ఎందుకంటే తను తట్టుకోలేము. చూస్తే చాలు